ఒట్టి మాటలు దునియా చెప్తాడు సార్. అతను నోరు ఇప్పితే గలీజ్ మాటలు, జూటా మాటలు. అసలు ముఖ్యమంత్రి ఈ తెలంగాణలో ఎందుకు వచ్చిండో ఏమో. జూటా ముఖ్యమంత్రి పేరు తీస్తే నాకు పేయంతా మంట. జూటా తయారైంది అంటే అట్లా కాదే. ఇప్పుడు రైతుల ప్రభుత్వం ఇది ఇంద్రమ్మ రాజ్యము. ఎవరికి ఇల్లు ఇచ్చాను సార్? ఇల్లు బిల్లు ఎవరికి బినా ఎవరికి ఇస్తా అని అందరికి రాసుకున్నాడు. ఊర్లో ఇల్లు కడప తప్పనట్లా రాసుకున్నాడు. ఎవరికని ఇచ్చిండేమో అడుగు. నేను ఒట్టిగంటే ఎవరికి ఇయ్యలేదు ఇప్పటి వరకు. మరి నీకు రుణమాఫీ అన్న అయిందా? రుణమాఫీ 1,80,000 ఉండే, 1,20,000 అయింది. ఇంకా 60,000 కాలేదు. మరి రైతు భరోసా పైసలు పడ్డాయా? పడలేదు. అవి పడలేదు. పెన్షన్ వస్తుందా? పింఛన్ లేదు, ఏం లేదు నాకు. ఏందా మరి సన్న బియ్యం ఊర్లలో ఇస్తున్నారట? అవి దొడ్డు సన్నం చేసి ఇస్తున్నారు సార్. నేను ఉన్న మాట చెప్తున్నాను. చదువు రాదు, ఏం రాదు. ఆ దొడ్డు ఆవిటికే వేస్తున్నారు, రాస్తున్నారు. అవి ఆ దొడ్డు ఆవిటికే